హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే నేను మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చానని చెప్పాను కదా. సో అమ్మ వాళ్ళ ఊర్లో క్యాలీఫ్లవర్ బాగా పండిస్తారండి. సో నాకెందుకో మీ అందరికీ క్యాలీఫ్లవర్ ఎలా ఉంటుంది ఆ పొలం చూపించాలనేసి అనుకున్నానండి. అందుకోసమే ఇగో వర్షం పడుతుంది, అయినా కూడా మీకోసం ఎలాగైనా క్యాలీఫ్లవర్ పొలం చూపించాలనేటటువంటి ఉద్దేశంతో వచ్చానండి. సో ఇగో ఈ విధంగా క్యాలీఫ్లవర్ తోట అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇంకా ఇది ఫ్లవర్కి రాలేదండి, ఇంకా టైం పడుతుంది. ఇంకా ఎంత లేదన్నా ఇంకొక 2-3 months పడుతుండొచ్చండి క్యాలీఫ్లవర్ రావడానికి. సో ఇక మా నాన్న మా బాబు ఇద్దరు కూడా మీకు క్యాలీఫ్లవర్ తోట చూపించాలని చెప్పేసి వర్షంలో మరీ వెయిట్ చేస్తున్నారు. అమ్మ వాళ్ళ ఊర్లో ఎక్కువగా పండించే పంటల్లో క్యాలీఫ్లవర్ ఒకటండి. క్యాలీఫ్లవర్ ఎక్కువగా ఇక్కడ పండించడం జరుగుతుంది. సో ఇది జస్ట్ ఇప్పుడు మొక్కనే అండి, ఫ్లవర్ అవ్వలేదు. ఫ్లవర్ అవ్వడానికి ఇంకా 2-3 months పడుతుంది. ఇంకెంత పడుతుంది నాన్న? అంతేనా? 20 daysలో ఫ్లవర్ వస్తుందా? నేను 2-3 months పడుతుంది అనుకొని చెప్తున్నా నాన్న. 20 daysలో ఫ్లవర్ వచ్చేస్తుంది. ఓకే మౌర్య, నువ్వు ఏం చూపిద్దామని వచ్చినావు మౌర్య? ఏం చూపిస్తావు? క్యాలీఫ్లవర్ చూపిద్దామని వచ్చినావా? ఓకే, క్యాలీఫ్లవర్ తోట పక్కకే స్వీట్ కార్న్ ఉందండి. అది క్యాలీఫ్లవర్ తోట ఇందాక నేను మీకు చూపించాను కదా. సో దాని పక్కకే ఇదంతా కూడా స్వీట్ కార్న్ అండి. ఆల్రెడీ అయ్యింది, ఇంకా పంపించేస్తారా నాన్న మార్కెట్లకి? ఇంకా టైం ఉంటుందా? ఇంకొక 5 daysలో తీసేస్తారా? ఓకే, చూసారు కదండి స్వీట్ కార్న్ ఎంత బాగుందో. ఇప్పుడు మేము తెంపుకోవడానికి వచ్చామండి. ప్రజెంట్ అయితే మా మౌర్యకి స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం. సో ఇంకా అక్కడ దొరుకుతాయి మనకి సిటీలో, కానీ ఎందుకో ఇక్కడ వచ్చి పొలంలోకించి తెంపుకొని తింటే అదొక ఫీల్ ఉంటుంది. అందుకోసం అన్నట్టుగానే ఈరోజు మేము స్వీట్ కార్న్ తెంపుకోవడానికి పొలానికైతే వచ్చామండి. ఇదంతా కూడా స్వీట్ కార్నే. మా మౌర్య నాన్న ప్రయత్నాలు చేస్తుండు దాన్ని తెంపడానికి, వాడికి రావట్లేదు. వాడు ఇరవాలని ట్రై చేస్తుంటాడు దాన్ని, కానీ వాడి వల్ల కావట్లే. సో ఇదంతా కూడా స్వీట్ కార్న్ అండి. మా మౌర్య మీకు స్వీట్ కార్న్ పొలం మొత్తం చూపించాలని వెళ్తున్నాడు. చూసారు కదా, ఇదంతా కూడా స్వీట్ కార్నే అండి. చాలా ఎక్కువగా పండుతుంది ఇక్కడ స్వీట్ కార్న్ అండ్ క్యాలీఫ్లవర్. ఈ రెండు కూడా మమ్మీ వాళ్ళ విలేజ్లో ఎక్కువగా పండిస్తారు. ఇదంతా కూడా స్వీట్ కార్నే. మా మౌర్య వర్షంలో తడుచుకుంటూ అయినా సరే మీకు పొలం మొత్తం చూపించాలనేసి వెళ్తున్నారు ఇద్దరు, మా నాన్న అండ్ మౌర్య. సో ఇంకా చాలా పొలాలు ఉంటాయండి ఇక్కడ. అన్ని రకాల కూరగాయలు ఈ విలేజ్లో పండిస్తారు. అవి ఏంటి, ఎలా ఉన్నాయి, ఏమేమి కూరగాయలు, ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తానండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే విలేజ్లో ఉండేటటువంటి పంట పొలాలని అవి ఎలా పండిస్తారు ఇలాంటి అన్ని విషయాలు కూడా నేను నా ఛానల్లో చూపిస్తానండి. ప్లీజ్ అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.